వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2025 ఈరోజు జరిగిన ఇంగ్లీష్ ఎగ్జామ్ పేపర్ని అనలైజ్ చేస్తే ఈ పేపర్ అనేది చాలా కష్టంగా వచ్చింది. సో ఇది కేవలం విద్యార్థులు చెప్తున్నటువంటి విషయం కాదు, ఉపాధ్యాయులు ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ కూడా అదే విషయం చెప్తున్నారు. ఈరోజు పేపర్ గత పేపర్ల లాగా లేదు, కష్టంగా ఉంది. ఏదైతే మీరు నమ్ముకొని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని వాళ్ళు వీళ్ళు పెట్టి చదివినటువంటి క్వశ్చన్స్ ద్వారా మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఈ ఇంగ్లీష్ ఎగ్జామ్లో కొంతమంది యూట్యూబర్స్ ఇంగ్లీష్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ గ్రామర్ ఉంటుందని అమ్ముకున్నారు, లేకపోతే దాన్ని మీకు ఇచ్చారు. దానివల్ల ఖచ్చితంగా మీరు నష్టపోయారు. ఇంగ్లీష్లో ఇంపార్టెంట్ అనేది ఉండదు. ఈ ఎగ్జామ్ ఇంగ్లీష్లో 70% గ్రామర్ ఉంటుంది. ఆ డైరెక్ట్ గ్రామర్ 40 మార్క్స్ ఉంటుంది, 30 మార్క్స్ కాంప్రహెన్షన్లో ఉంటుంది. యాజ్ ఏ ఇంగ్లీష్ టీచర్ 15 years ఆఫ్ ఇంగ్లీష్ టీచర్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, గ్రామర్ అనేది రాయాలి అంటే గ్రామర్ మీద కంట్రోల్ లేక కమాండ్ ఉంటేనే రాయగలం. సో అంతేగాని గ్రామర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అనేది ఉండదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా మీరు వాళ్ళు వీళ్ళు ఇచ్చేటటువంటి ఆ మెటీరియల్ ఇంగ్లీషు అది ఇది చదివి మొత్తానికి స్కోరింగ్ అనేది పడగొట్టుకున్నారు. ఇది వాస్తవం. చాలామంది విద్యార్థులు ఇదే విషయాన్ని మెసేజ్ రూపంలో, వాట్సాప్ మెసేజ్ రూపంలో తెలియజేస్తున్నారు. సో ఒకటైతే నిజం, ఇప్పటి వరకు జరిగినటువంటి ఎగ్జామ్లో ఇంగ్లీష్ ఎగ్జామ్ కష్టంగా వచ్చింది. ఓకే, ఈ విషయాన్ని పక్కన పెడదాం, అయిపోయింది. ఇక మిగిలినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్. అవన్నీ కూడా గ్రూప్స్. ఈ గ్రూప్స్లో అయినా మనం బెటర్ పెర్ఫార్మెన్స్ చేసినట్లయితే సో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో 10th క్లాస్ పాస్ అనేది చాలా చాలా ఆఫ్టర్ ఆల్ విషయం, చాలా చాలా ఆఫ్టర్ ఆల్ విషయం. సో ఎందుకంటే 35 మార్క్స్, కేవలం 35 మార్క్స్ వస్తే పాస్ అయిపోతారు. సో ఈ హై వరల్డ్లో, హై కాంపిటేటివ్ వరల్డ్లో 35 మార్క్స్ తెచ్చుకొని మీ జీవితం మీరు నాశనం చేసుకుంటారు. 35 మార్క్స్ తెచ్చుకుంటాం వల్ల మీరు జీవితంలో ఏమీ సాధించలేరు. ఈ రోజుల్లో 90 మార్క్స్ లేకపోతే, లేక 90% మార్క్స్ లేకపోతే మీరు ఈ హై కాంపిటీషన్ వరల్డ్లో సక్సెస్ కాలేరు. సో 90% మార్క్స్ కూడా చాలామంది విద్యార్థులు తెచ్చుకుంటున్నారు. సో మీరు కరెక్ట్ అప్రోచ్తో మంచి నిర్ణయం తీసుకొని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ప్రాపర్గా చదవండి. లేకపోతే ఇంగ్లీష్ లాగా మళ్ళీ పేపర్ వచ్చిందనుకోండి, మళ్ళీ ఇంకోసారి నష్టపోతారు. దీంతో మీ ఓవరాల్ స్కోరింగ్ అనేది పడిపోతుంది. సో 10th క్లాస్ మార్క్స్ అనేవి లైఫ్ టర్నింగ్ మార్క్స్. మీకు తెలియదు, మీ పేరెంట్స్ని అడగండి 10th క్లాస్ మార్క్స్ ఎంత ఇంపార్టెంట్లో, లైఫ్లో ఎక్కడెక్కడ ఈ 10th క్లాస్ మార్క్స్ అనేవి మనకు అవసరం వస్తాయో మీ పేరెంట్స్ని అడగండి, చెప్తారు. సో అంతేగాని మీరు అవి ఇవి బేస్ చేసుకొని అవి చదివి ఇది చదివి 1 hour రివిజన్ అనేది, లాస్ట్ 1 day రివిజన్ అని చాలామంది వీడియోస్ పెడుతున్నారు. దానివల్ల మీరు మీ టైంని